ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం గత వారం రోజులుగా కృష్ణ లీలలు, శ్రీకృష్ణ తత్వం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా పరమాత్మ యొక్క ప్రేమతత్వం అంటే ప్రపంచంలో ఉండేటటువంటి ప్రేమను మొత్తం ఒక రాశిగా పోసి ఆ రాశికి గనక ఒక రూపాన్ని గనక మనం ఇస్తే అది శ్రీకృష్ణ రూపం. ఒకసారి ఒక ఉప్పు బొమ్మకి సముద్రం యొక్క లోతులు చూడాలనే కోరిక పుట్టింది. చూడండి, అదొక ఉప్పు బొమ్మ. ఆ ఉప్పు బొమ్మకి సముద్రము లోతులు చూడాలని కోరిక పుట్టింది. ఆతృత కొద్దీ దూకేసింది సముద్రంలో. ముందు వెనక ఆలోచించలా. నేను ఉప్పు బొమ్మనే సముద్రంలో దూకితే కరిగిపోతానే అనే ఆలోచన దానికి లేదు. నీళ్లల్లోకి దూకగానే తానెవరో మర్చిపోయింది. తను ఎందుకు వచ్చింది మర్చిపోయింది. ఎందుకని? దాని సహజ తత్వమైనటువంటి కరిగిపోవటం అనేటువంటి తత్వంతో ఆ ఉప్పు బొమ్మ కరిగి సముద్రంలో లీనమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ కూడా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకి తారసపడినా, ఆయనను స్మరించుకున్నా, ఆఖరికి ఆయన్ని నిందించిన వాళ్ళను కూడా చివరికంతా కృష్ణ ప్రేమ అనేటువంటి సముద్రంలో కలిసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ అన్న మాటకి చాలా అర్థాలు చెప్పారు. కర్ష ఇతీతి కృష్ణ అని ఒక వ్యుత్పత్తి, అంటే ఆకర్షించేవాడు అనేటువంటి అర్థం. ఎవరినైనా ఆకర్షిస్తాడు ఆయన. ఆయన రూపంలో ఉన్నది ఆకర్షించే తత్వం. ఆయన వ్యక్తీకరించేటటువంటి ప్రేమలో కూడా ఉంది ఆకర్షించే తత్వం. అందువల్ల గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. వాస్తవానికి గోపికలని మధుర భక్తికి ప్రతీకలని భాగవతం చెబుతోంది. అదే మహర్షులైతే తపస్సుతోటి దగ్గరయ్యారు. కంసుడు, శిశుపాలుడు ఇటువంటి రాక్షసులు శత్రుత్వంతో దగ్గరయ్యారు స్వామికి. అదే పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరి దారులు వారివే, గమ్యం మాత్రం ఒక్కటే, అదే శ్రీకృష్ణుడు. నారద మహర్షి ఈ విషయాన్ని రాజసూయ యాగంలో శిశుపాలుడు పరమాత్మ యొక్క చక్రధారలకి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత అతడి కళేబరంలో నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి, ఒక కాంతి పరమాత్మలో లీనమైంది. అప్పుడు ధర్మరాజు అడిగినప్పుడు నారదుల వారు చెప్పినటువంటి మాట ఇది. ప్రేమన్ మీరలు అని అంటాడు అక్కడ. భక్తిన్ మేము అంటాడు నారదుడు. అంటే ఒక ఊరు వెళ్ళాలి, ఆ ఊరికి అనేక దారులు ఉన్నాయి. ఒకడు ఒక దారిలో వెళ్తాడు, మరొకడు ఇంకో దారిలో ఎవరు వెళ్ళినా చివరికి గమ్యం ఏది? ఆ ఊరే. ఇది గమ్యం అందరికీ కృష్ణుడే. కృష్ణుడు 5-6 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు కంసుడి యొక్క పనుపున పూతన అనేటువంటి రాక్షసి
ఆ చిన్ని కృష్ణుడిని చంపడానికి వచ్చింది పాలిచ్చి. కంసుడే ఆ రాక్షసిని పంపించాడు. ఆమె వచ్చింది మారు రూపంలో వచ్చింది. అక్కడ ఉండేటువంటి గోపకాంతలందరూ కూడా అనుకున్నారు, లక్ష్మీదేవియే సాక్షాత్తు వైకుంఠంలో నుంచి వచ్చిందా ఏమిటి అనుకోని ఆశ్చర్యపోయారు, మ్రాన్పడిపోయారు. ఎవ్వరు కూడా ఆమె నిరోధించలేకపోయారు. ఆమె గబగబా వెళ్ళింది, ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి తీసుకుంది ఒళ్ళోకి. రారా కృష్ణ అని పిలిచింది. ఆ పాల కుండలు అనుకొని ఆ చన్నులు ఆబగా జుర్రుకుంటున్నాడు పరమాత్మ. కాలకూట భాండాలని తెలియదు కాబోలు, తెలుసు అన్నీ ఆయనకి. ఆయనకి తెలియని విషయం లేదు, సర్వజ్ఞుడు ఆయన. కానీ తను అనుకున్నది, నేను విషపు పాలిచ్చి చంపటానికి వచ్చాను అని తెలియక నా దగ్గరకు వచ్చాడు, ఎంతో ఆత్రంగా పాలు తాగుతున్నాడు, ఇంకేముంది ఇంకాసేపట్లో మరణిస్తాడు అనుకుంది పూతన. క్షీరసాగర మథనంలో సమస్త దేవతలకి అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి వాడికి పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? అందుకనే కృష్ణుడు ఆమెను చూడగానే ముసిముసి నవ్వులు నవ్వేట. ఎంత రాకాసి అయినా ఆమె కూడా అమ్మే కదా. ఆ పూతన ఎవరో కాదు, బలిచక్రవర్తి యొక్క కూతురే. ఆ వామనుడుగా వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూసి, ఆహా ఇటువంటి పిల్లవాడికి పాలిచ్చే భాగ్యం నాకు కలిగితే ఎంత బాగుండో అనుకున్నదట. కానీ తన తండ్రి యొక్క సమస్త సంపదలని రాజ్యాన్ని కబళించినప్పుడు ఈ పిల్లవాడికి పాలిచ్చే సంపాలి అనుకున్నదట, విషపు పాలివ్వాలి అనుకున్నదట. రెండింటినీ నిజం చేశాడు పరమాత్మ. అంటే అందుకనే ఆ కృష్ణుడికి పాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది ఆమె. చాలు చాలు కదా, ఆ కాస్త ప్రేమ చాలు కదా. మహాయోగేంద్రులు యజ్ఞ యాగాదులు చేసి సర్వము శ్రీకృష్ణార్పణమస్తు అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమ అయిపోయింది. కృష్ణ ప్రేమలోని గొప్పతనమేది. పూతన శరీరంలో ఉండేటువంటి పాలతో పాటు విషాన్ని కూడా జొర్రుకున్నాడు స్వామి. అంటే ఆమె పాపాలను కూడా జొర్రేశాడు. అసలు రాక్షసి అంటేనే నిలువెల్ల పాషాణం లాంటిది. ఆ కృష్ణయ్య ఆ విషపు చేదునంతా మింగేసిన తర్వాత పూతనతో పాటే పూతనలోని రాక్షసత్వం కూడా చచ్చిపోయింది. ఒక విచిత్రం జరిగింది. ఎంత పెద్ద కళేబరం దాంది, గొడ్డలతో నరికి మొత్తం ఊరు బయటికి తీసుకెళ్లి ఒక కుప్ప పోసి కట్టె పుల్లలు తెచ్చి తగలబెట్టారు. అలా తగలబెడుతుంటే కౌరు వాసన రావాలి. మామూలుగా అయితే అద్భుతమైనటువంటి పరిమళాలు, ఆ కృష్ణస్వామి ప్రేమ తాలూకు సువాసనలు ఆ ప్రాంతం అంతా వెదజల్లబడ్డాయి. అందుకనే మధురాధిపతే అఖిలం మధురం అంటాం కదా. కృష్ణుడు కేవలం మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికి కూడా అధిపతి. 14 ఏళ్ళు వచ్చినాయి కృష్ణుడికి. తన అన్న బలరాముడితో కలిసి కంసమామ చేపట్టినటువంటి ధనుర్యాగానికి బయలుదేరాడు అక్రూరుడితోటి. రథం దిగాడు, వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. మధుర నగరమంతా కూడా అధరం మధురం వదనం మధురం అంటూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని కళ్ళతోటే జుర్రుకుంటూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. ఓ నిరుపేద నేత కళాకారుడు ఇచ్చినటువంటి వస్త్రాలని, నూలు వస్త్రాలని ప్రేమగా అందుకున్నాడు పరమాత్మ. ఆ తరువాత తానే వెళ్ళి
మాలలు కట్టుకునే బతికేటటువంటి సుధాముడి యొక్క ఇంటి తలుపు తట్టాడు. ఆ సుధాముడు ఇచ్చినటువంటి పూజలు గ్రహించాడు స్వామి. ఓ సుధామా, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు కృష్ణయ్య. ఆయన కోరినటువంటి కోరికని ఒక చిన్న కందపద్యంలో ఇముడ్చి మనకు అందించారు పోతన గారు. ప్రతినిత్యం పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు చదువుకునే పద్యం అది. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అన్నాడు. మొట్టమొదట ఏమడిగాడు? నీ పాద కమల సేవ, కమలాల వంటి నీ పాదాలకి సేవ చేసే భాగ్యం కావాలి అన్నాడు. రెండో వరం అద్భుతమైంది. నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ పాద పూజలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడితోటి నాకు మిత్రత్వం కావాలి అన్నాడు. అంతటితో వదల్లా, కొసమెరుపుంది. నితాంత అపార భూతదయ అన్నాడు. నిరంతరము అపారమైనటువంటి భూతదయ నా మనస్సులో ఉండాలి అన్నాడు. ఓ తాపసమందారా, సర్వ తపస్సులందరూ ఏ కల్పవృక్షమైనటువంటి నిన్ను ఆశ్రయించుకొని ఉంటారో అవన్నీ నాకు దయసేయ్యా అని అడిగాడు. అంతేగాని భవనాలు అడగలేదు, డబ్బులు అడగలేదు, బంగారం అడగలేదు, అవేవీ అడగలేదు. ఇది అడిగితే పరమాత్మ అతను అడగనివన్నీ అనుగ్రహించాడు వీటితో పాటు. అది కదా అవ్యాజ కరుణామూర్తి అంటే. ఆ తరువాత కుబ్జ అనేటువంటి కంసుడి యొక్క దాసి, ఆ కంసుడు ఆయన యొక్క రాణులకి రకరకాల మైపూతలు తయారు చేసేటటువంటి వృత్తిలో ఉన్నది ఆమె. మైపూతలు అంటే శరీరానికి పూసుకునేటటువంటి క్రీమ్స్. ఇవాళ ఫెయిర్ అండ్ లవ్లీ ఇటువంటి దిక్కుమాలి చాలా ఉన్నాయి కదా, అవి తయారు చేస్తుంది ఆమె. వనమూలికలతోటి మంచి గంధం తీస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ ఎదురైనాడో పరమాత్మే పలకరించాడు, ఓ సుందరీ అన్నట్ట. ఆమె అనుకుంది 8 వంకరలతో ఉన్నటువంటి నన్ను చూసి, 3 వంకరలతో ఉన్న నన్ను చూసి సుందరి అని ఎగతాళి చేస్తున్నావా స్వామి అన్నది. నేనేమి ఎగతాళి చేయటం లేదు అన్నాడు. ఆమె ఆనందపడి కృష్ణుడికి బలరాముడికి మైపూతలు ఇచ్చింది. అప్పుడు పరమాత్మ ఆమె యొక్క 2 పాదాల మీద తన పాదం పెట్టి, ఒక చేత్తో గడ్డం కింద పెట్టి, ఒక చెయ్యి శిరస్సున పెట్టి ఒక్క లాగు లాగాట పైకి. అంతే, ఆ త్రివక్ర కాస్త అద్భుతమైన సౌందర్యవతి అయిపోయింది. చూసారా పరమాత్మ యొక్క వ్యాజమైనటువంటి ప్రేమ. అంటే ఆమె ఇచ్చినటువంటి ఆ మైపోతలకి, మంచి గంధాలకి స్వామి మురిసిపోయాడు. ఆమెని అందగత్తెగా మార్చేశాడు. ఆమె అడిగింది, స్వామి మా ఇంటికి రండి మీరు అని. ఇప్పుడు కాదులే, నేను వచ్చిన పని వేరు, ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను అన్నాడు. ఆ మాట ప్రకారం ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకొని ఆ తర్వాత వెళ్ళాడు, ఆ కుబ్జను అనుగ్రహించాడు. భక్తి, ముక్తి, అనురక్తి ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి అదే ఇచ్చాడు స్వామి. ఇక్కడ అనురక్తి అడిగింది ఆమె, పరమాత్మ పట్ల అనురక్తిని చూపించింది. ఎవరి నుంచి ఏది అందుకోవాలో అందుకుంటాడు స్వామి. అంటే స్వామికి ప్రేమ కావాలి, స్వామికి భక్తి కావాలి. ఆ రెండింటినీ అందుకుంటాడు వాళ్ళ నుంచి. పరమ దుర్మార్గుడైనటువంటి తన మేనమామైనటువంటి కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణ ప్రేమలో పడిపోయాడు.
దేవకీదేవి అష్టమ గర్భంలో ఉన్నప్పుడే, ఆ గర్భవతిగా ఉన్నప్పుడే ఎన్నో అనుభూతులు పొందాడు, భయపడిపోయినాడు. అందుకనే భీత భక్తికి పరమ ఉదాహరణ కంసుడు అంటారు. కృష్ణుడు మధురానగరంలో కాలు పెట్టాడని తెలిసిన మరుక్షణమే భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు కృష్ణుడు వస్తున్నాడేమో అనిపించేది. పూల సుగంధ వాసనలు నాసికాపుటాలని తాకగానే అదుగో ఆ వైజయంతిమాల పరిమళమేమో అనేటువంటి భ్రమ కలిగేది అతనికి. ఎవరిని ఎవరు పిలిచినా కృష్ణ అన్నట్లుగానే చెవిన పడేది. అటువంటి చిత్త చాంతల్యాన్ని పొందాడు. బాలకృష్ణుడు రానే వచ్చాడు. ఆ ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దుతుంటే చంపొద్దు కృష్ణ, వదిలిపెట్టు కృష్ణ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవరతో పాటు అయితేనేమి తలుచుకున్నాడు కదా పరమాత్మని. కృష్ణ కృష్ణ కృష్ణ, నిరంతరము కృష్ణ ధ్యాసలోనే బతికాడు. దేవకీదేవి గర్భంలో ఉన్న కాలం నుంచి మొదలుపెట్టి కృష్ణుడు ఇప్పుడు వచ్చే వరకు కృష్ణ ధ్యాసలోనే ఉన్నాడు, కృష్ణ ధ్యానంలోనే ఉన్నాడు, కృష్ణ నామాన్ని జపించుకుంటూ ఉన్నాడు. విరోధంతోనైనా సరే ఆ కాస్త స్మరణకే పొంగిపోయాడు స్వామి. తన మేనమామ తన తల్లిదండ్రులని జైల్లో బంధించి నానా కష్టాలు గురి చేసినా కూడా అవన్నీ మరిచిపోయినాడు. తనను స్మరించుకున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి మోక్షాన్ని ఇచ్చేశాడు. క్షమాతత్వం అనేది శ్రీకృష్ణ పరమాత్మలో ఉండే మరొక అద్భుతమైనటువంటి గుణం. ఒకసారి బ్రహ్మదేవుడికి కృష్ణుణ్ణి పరీక్షించాలి అనేటువంటి ఒక బుద్ధి పుట్టింది. కృష్ణుడి చుట్టూ ఉన్నటువంటి గోపాలకుల్ని, గోవులని, గోవత్సాలని మొత్తాన్ని మాయం చేసి పారేశాడు. కృష్ణుడు ఒక మానవుడిగా పుట్టాడు కదా, మానవుడిలాగే ప్రవర్తిస్తాడని అనుకున్నాడు బ్రహ్మ. అంతేగాని తనని కన్న తండ్రి మహానుభావుడైనటువంటి విష్ణువు అనే విషయం స్ఫురణలో లేదు. అదే అహంకారం వస్తూ ఉంటుంది. 4 తలలు ఉన్నాయి ఆయనకి. నా గోవులు, నా గోపకులు అని గగ్గోలు పెడుతూ ఉంటాడు అని భావించాడు. ఆ ఏడుపును 8 కళ్ళతో చూడాలని ఉబలాట పడ్డాడు బ్రహ్మ. 4 రోజులు 8 కళ్ళు. ఆయన అనుకున్నట్లేం జరగల అక్కడ. తానొక్కడే రేపల్లెలో ప్రతి ఇంట గోపాలకుల్లాగా, గోవుల్లాగా, లేగ దూడల్లాగా కనిపించాడు. కనికట్టు చేసేశాడు. గతంలో కంటే మరింత ప్రేమగా చూడటం మొదలుపెట్టారట తమ యొక్క పిల్లల్ని తల్లులు. అలాగే ఆ గోవులు, ఆ గోవత్సాలని మరింత ప్రేమతో చూస్తూ కడవల కొద్దీ పాలిచ్చాయి అని చెప్పి పోతన గారు రాశారు అక్కడ. బ్రహ్మదేవుడికి దిమ్మ తిరిగిపోయింది. దిమ్మ అంటే మెదడు అని. పొట్టలోని పసిబిడ్డ కాళ్లతో తన్నేస్తున్నప్పుడు అమ్మ ఎంత మురిపంగా క్షమించేస్తుందో అదే విధంగా నన్ను కూడా మన్నించు తండ్రి అంటూ కాళ్ళ మీద పడ్డాడు బ్రహ్మ అంతటి వాడు. ఛీ, మన మధ్య క్షమాపణలేంటి నాయనా బ్రహ్మ అని ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అంటాడు బ్రహ్మ, ఏలా బ్రహ్మ పదంబు అంటాడు. ఈ దిక్కుమాలినటువంటి బ్రహ్మ పదవి నాకెందుకు? ఆ రేపల్లియలో ఉన్నటువంటి ఆ గోపకుల యొక్క ఒక్కడి యొక్క పాద ధూళి అయిన శిరస్సున ధరిస్తే అంతకంటే నాకు భాగ్యం ఏముంది? బ్రహ్మ పదవి నాకెందుకు అనేటువంటి మాటని అద్భుతమైన పద్యంలో రాశారు పోతన గారు అక్కడ. బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరు ఏ ఆలోచనలతో దగ్గరవుతున్నారనేది కృష్ణుడు ఏనాడు పట్టించుకోడు. ఎదుటి మనుషుల్లోని లోపాలు, పాపాలు
అస్సలు గుర్తుపెట్టుకోడు. తెలిసి ప్రేమించినా తెలియక ప్రేమించినా అది ప్రేమేను అంటాడు ఆయన. జీవితకాలం ప్రేమించినా, ఒక్క క్షణకాలం ప్రేమించినా అది ప్రేమేనని తేల్చి చూపుతాడు పరమాత్మ. నిజమే, తాను ముట్టుకుంది పరుసవేదిని అనేటువంటి విషయం బంగారంగా మారబోయేటటువంటి ఇనప ముక్కకి తెలియాల్సిన పని లేదు కదా. పరుసవేది అంటే ఇనుముని బంగారంగా మార్చేటటువంటి ఒకానొక మూలిక. అంతటి అనురాగాన్ని సొంతం చేసుకుంటే లోపాలు, అపోహలు, స్వార్థాలతో సహా ఎదుటి వారిని యథాతథంగా గనక మనం కూడా ప్రేమించగలిగితే, కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకొని మనకి శత్రువులు అనేవాళ్ళు ఉండనే ఉండరు. ద్వేషాలు ఉండవు, విద్వేషాలు ఉండవు. అంతా ప్రేమమయమే, అంతా కృష్ణమయమే అవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి సందేశమో చూడండి ఇది. మా మిత్రులు మురళీకృష్ణ గారు పంచినటువంటి అంశం ఇది. కాకపోతే కొద్దిగా నా సొంత మాటలను కూడా కొన్ని జోడించి మీతో పంచుకునే ప్రయత్నం చేశాం. విన్నటువంటి మీకు, పంచినటువంటి వారికి, చెప్పినటువంటి నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసి అందరికీ అందించినటువంటి అక్కునూరి వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎప్పటికీ ఉండాలి, నిరంతరము ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.